జగన్ పాలనలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో వైసీపీ కుట్రకు తెరలేపినట్లు స్పష్టమైంది. ఇందుకు ములకల చెరువులో నకిలీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేయించి ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చి దాడులు చేయించింది జోగి రమేషేనని నిందితుడు జనార్దన్ రావు ఆరోపించారు. ఏప్రిల్ 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బొలసాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని ముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే ఇక్కడ చేద్దాము, అంతా రెడీ చేసి పెట్టండి, రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొలసాలి, నీకు ఏం కాదు, నీకు ఇబ్బంది అని చూసుకుంటాము అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆస్తి చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను.